ఉగ్రమూకలన్నీ ఏకమవుతున్నాయి. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో నరమేధం సృష్టిస్తున్న హమాస్తో చేతులు కలిపాయి లష్కర్-ఇ-తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో కాశ్మీర్ సాలిడారిటీ డే పేరిట ఏర్పాటు చేసిన సభలో హమాస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఖాలిద్ కదోమి సహా లష్కర్-ఇ-తోయిబా కమాండర్లు, జైషే టాప్ కమాండర్లు పాల్గొన్నారు. హమాస్తో కలిసి కాశ్మీర్ యుద్ధం చేయనున్నట్లు ప్రకటించారు ఉగ్ర కమాండర్లు. ఉగ్ర సంస్థల భేటీ పీఓజేకీలో జరగడం సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం తో పాటు పాకిస్తాన్ సైనిక అధికారులు, ఐఎస్ఐ చీఫ్ సైతం ఢాకాలో పర్యటించారు. చికెన్ నెక్ ను సందర్శించారు. లష్కర్-ఇ-తోయిబా సంస్థ హమాస్తో జత కట్టడానికి ప్రధాన కారణం 2023 నవంబర్లో ఇజ్రాయెల్ లష్కర్-ఇ-తోయిబాను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. భారత్లో ముంబై దాడులతో మారణహోమం సృష్టించిన లష్కర్-ఇ-తోయిబాను ఉగ్ర సంస్థల జాబితాలో చేరుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్ కూడా హమాస్ను ఉగ్ర జాబితాలో చేర్చాలంటూ కోరింది. అయితే మన దేశం మాత్రం ఇజ్రాయెల్ విజ్ఞప్తిపై ఎలాంటి వైఖరిని వెల్లడించలేదు. పీఓజేకేలో లష్కర్, జైషే సంస్థలతో హమాస్ భేటీ అయిందనే వార్తలు వస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం సైతం స్పష్టమైన వైఖరి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఉగ్ర సంస్థల మధ్య భేటీ ఇదే తొలిసారి కాదు. గతంలో దోహా వేదికగా లష్కర్-ఇ-తోయిబా, హమాస్ నేతల మధ్య 2024 ఆగస్టు 3వ వారంలోనూ సమావేశం జరిగింది. జైషే మహ్మద్, హమాస్ మధ్య చర్చలు జరగడం మాత్రం ఇదే తొలిసారని చెప్పాలి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలన్నిటికీ ఖతార్ రాజధాని దోహాలో అనధికార కార్యాలయాలు ఉన్నాయి. భారత వ్యతిరేక కుట్రలు చేసే సమయంలో దోహాను సురక్షితంగా భావించే ఉగ్ర సంస్థలు అక్కడే మకాం వేసి పథకాలను రచిస్తాయి. భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సైతం అనేక సందర్భాల్లో దోహాలో మాటివేసి ఉగ్రనేతల కదలికలను తెలుసుకున్న దాఖలాలు ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్లో భారత గూఢచారుల కదలికల గురించి ఖతార్కు కూడా అనుమానాలున్నాయి. గతంలో 8 మంది విశ్రాంతి నేవీ ఉద్యోగులను ఖతార్ అరెస్టు చేసి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వ జోక్యంతో చివరకు వారిని విడుదల చేసింది. రాడారి వ్యవస్థ నుంచి తప్పించుకునే జలంతర్గాముల కొనుగోలు వ్యవహారాన్ని భారత్ పసిగట్టిందని ఖతార్ గతంలో అనుమానించింది. ఇందుకు ప్రధాన కారణం ఖతార్ సహా గల్ఫ్ దేశాల్లో భారత గూఢచార కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయనే అనుమానం ఖతార్కు ఉంది. భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్ మరణశిక్ష వేయడం వెనుక పాకిస్తాన్ ప్రోద్బలం ఉందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఇందుకు సంబంధించిన కథనాన్ని కూడా ప్రచురించింది. ఖతార్, భారత మధ్య సత్సంబంధాలు లేకపోవడం, ఉగ్ర కార్యకలాపాలకు దోహా కేంద్రంగా ఉండడంతో టెర్రర్ సంస్థలు ఏకం కావడానికి ఓ ప్రాతిపదిక ఏర్పడింది. 2024 నుంచే ఐక్య సంఘటనకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తాజా పరిణామాలతో బహిర్గతమైంది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగించే ఇజ్రాయెల్ బలగాలతో నిత్యం సాయుధ ఘర్షణకు దిగుతున్న, యుద్ధం చేస్తున్న హమాస్తో లష్కర్-ఇ-తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు చేతులు కలపడం వల్ల రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ సహా భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశాలుంటాయి. సొరంగ యుద్ధంలో ఆరితేరిన హమాస్ కు అర్బన్ వార్ఫేర్ లో కూడా నైపుణ్యం ఉంది. అత్యాధునిక సాంకేతికత సాయంతో పనిచేసే ఆయుధాలను వినియోగించడంలో ప్రవేశం ఉంది. లష్కర్, జైషే వంటి సంస్థలో పనిచేసే ఉగ్రవాదులు పగడ్బందీ శిక్షణ తీసుకున్నవారు కాదు. ప్రయోగ పద్ధతిలోనే యుద్ధ శిక్షణ తీసుకోవడం మినహా వీరికి మరో మార్గం లేదు. గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది. అయితే దేశ ఆర్థిక స్థితి దివాళా తీయడంతో చాలా వరకు శిక్షణ శిబిరాలను మూసివేసింది. సుశిక్షితమైన భారత సాయుధ బలగాలతో యుద్ధం చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ కారణంగానే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో పిట్టలా రాలిపోయారు. పట్టణ యుద్ధానికి దిగితే తప్ప భారత భద్రతా బలగాలను దెబ్బతీయలేమనే నిర్ణయానికి వచ్చిన ఉగ్రవాద సంస్థలు హమాస్తో దోస్తీ చేస్తున్నాయి. ఉగ్ర సంస్థలు అనుకున్నట్లుగానే హమాస్ కమాండర్లు జైషే, లష్కర్ టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తే మన దేశంలోని నగరాల్లో ఉగ్రమూకలు హింసకు పాల్పడే అవకాశాలుంటాయి. అంతేకాదు, హమాస్కు టర్కీ, ఖతార్ దేశాలు బాహాటంగా మద్దతిస్తున్నాయి. జోర్డాన్, ఈజిప్ట్ దేశాల హమాస్ కార్యాలయాలు ఉన్నాయి. హమాస్ సాయంతో జైషే మహ్మద్, లష్కర్-ఇ-తోయిబా సంస్థలు కూడా ఆ 2 దేశాల సాయంతో మరింత చెలరేగిపోయే అవకాశాలను తోసిపుచ్చలేమంటారు నిపుణులు. పుల్వామా దాడి తర్వాత అందుకు కారణమైన జైషే సంస్థ స్థావరాలపై భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. బాలాకోట్లోని జైషే మదర్సా, జైషే ట్రైనింగ్ స్కూల్పై భారత వాయుసేన దాడి చేసింది. డజన్ల కొద్దీ జైషే ఉగ్రవాదులు ఈ దాడిలో హతమయ్యారు. భారత్ దాడితో కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్న జైషే మహ్మద్ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పీఓజేకే కేంద్రంగా మళ్లీ కేడర్ను పెంచుకునేందుకు, శిక్షణ ఇచ్చేందుకు గత ఏడాది ఆగస్టు నుంచి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే దోహాలో హమాస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఖాలిద్ కౌదీమీతో లష్కర్-ఇ-తోయిబా నేత సైఫ్ అల్ ఖాలిద్ భేటీ అయ్యారు.
తాజాగా పీఓజేకేలోని రావలకోట్లో జరిగిన బహిరంగ సభలో హమాస్ ప్రతినిధులతో పాటు లష్కర్-ఏ-తోయిబా నేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ సోదరుడు తలహా సైఫ్ ఈ సమావేశంలో ప్రసంగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ సభకు వచ్చిన హమాస్ నేతకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించడంతో హమాస్ నేతపై పూలవర్షం కురిపించినట్లు తెలుస్తోంది. హమాస్ అధికారిక జెండాను పట్టుకుని ఉగ్రవాదులు ఊరేగింపు చేసినట్లు హమాస్ అధికారిక టీవీ ఛానల్ అల్ అక్సా వీడియోలు చూస్తే తెలుస్తోంది. కశ్మీర్ లోయలో జైషే మహమ్మద్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న జైషే కమాండర్లు అస్కర్ ఖాన్ కశ్మీరీ, మసూద్ ఇలియాస్లు ఈ సభ నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. జమాతే ఉలేమా ఏ ఇస్లాం చీఫ్ మౌలానా ఫజలుర్ రహమాన్తో కూడా హమాస్ ప్రతినిధి ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. 2020లో ఖైబర్ పర్వత శ్రేణుల ప్రాంతంలో హిందూ ఆలయంపై జరిగిన దాడిలో ఫజలుర్ రహమాన్ నాయకత్వంలోని జమాతే ఉలేమా ఇస్లాం ప్రధాన పాత్ర పోషించింది. 1980 నుంచి జమాతే ఉలేమా ఇస్లాం సంస్థ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో దక్షిణాసియాలోని ఉగ్ర సంస్థలతో నేస్తం కట్టేందుకు హమాస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఖతార్, ఇరాన్ వంటి దేశాలోని స్థావరాలను మొసాద్ పసిగట్టింది. కొత్త స్థావరాల వేట కోసం కూడా హమాస్ ఉగ్రవాద సంస్థలతో జట్టు కడుతుందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. హమాస్తో జరిగిన భేటీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ మాత్రమే పాల్గొనలేదు. ఇందుకు కారణాలేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. హమాస్ ఒకవేళ జైష్, లష్కర్ టెర్రరిస్టులకు పట్టణ యుద్ధ నీతుల శిక్షణ ఇస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కశ్మీర్ కేంద్రంగా మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అర్బన్ వార్ఫేర్లో శిక్షణ తీసుకుంటే దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉంది. జైషే నేతలు, కమాండర్లు ఇటీవల కాలంలో విస్తృతంగా అంతర్జాతీయ పర్యటనలు చేస్తున్నట్లు భారత గూఢచార సంస్థ రా గుర్తించింది. శిక్షణ, ఆయుధ సహకారంతో పాటు నిధన వేటలో జైష్ ఉగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో పాకిస్తాన్లోని నగరాల్లో ఉన్న రహస్య స్థావరాల్లో నక్కిన జైష్, లష్కర్ ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వరుస హత్యలతో ఉగ్రవాద సంస్థలకు ముచ్చెమటలు పట్టాయి. ఈ హత్యల వెనుక భారత గూఢచార సంస్థ రా ఉందని గతంలో పాకిస్తాన్ ఆరోపించింది. జైష్, లష్కర్లు సైతం రా పైనే అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో భారత్పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఉగ్ర సంస్థలు హమాస్తో జతకట్టాయని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.